పాలమూరు రేసులో శాంతికుమార్ అట 14 ఏళ్ళ బీజేపీ కృషి 2014-19లో లోక్సభ టికెట్ త్యాగం. ఈసారి టికెట్ ఇచ్చేలా పార్టీ ఆలోచన అంటూ ఒకటి చూస్తున్నాం కదా. పాలమూరులో చాలామంది ఆశావాలు కనబడతా ఉన్నారు. అందులో ప్రధానంగా డీకే అరుణ, అదేవిధంగా జితేందర్ రెడ్డి, ఇప్పుడు చూసినటువంటి పేరు కూడా మనకు కనబడతా ఉంది కదా. ఎవరు? పాలమూరు ఎంపీ రేస్లో శాంతికుమార్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది కదా. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరు అంటే మన కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎల్లేని సుధాకర్ రావు అని చెప్పేసి ఆయన కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సుధాకర్ రావు కూడా మొన్న గతంలో కొల్లాపూర్లో పోటీ చేసి దాదాపు 30 నుంచి 40 వేల ఓట్లు రావడం జరిగింది. రీసెంట్గా ఆయన కూడా మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేసేందుకు కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గానే బీజేపీలోని కీలకమైనటువంటి పెద్దలను కలిసినట్టుగా మనకు సమాచారం అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి అయితే ఎంపీ రేస్లో డీకే అరుణ చాలా ప్రముఖంగా ఆమె పేరు వినిపిస్తూ ఉంది. అదేవిధంగా జితేందర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. సో వీళ్ళిద్దరితో పాటు శాంతికుమార్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆయనతో పాటు ఎల్లేని సుధాకర్ కూడా ఆయన పేరు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో కొల్లాపూర్ నుంచి గతంలో చాలా కీలకంగా ఆయన 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మొన్న పోటీ చేసినప్పుడైతే దాదాపు 40,000 ఓట్లు రావడం జరిగింది వాస్తవంగా. సో ప్రస్తుతం ఆయన కూడా ఈ మహబూబ్నగర్ ఎంపీ బరిలో ఈయన కూడా ఉన్నట్లు మనకైతే సమాచారం అయితే వస్తూ ఉంది. సో ఖచ్చితంగా మరి ఎందుకంటే ఇక్కడ డీకే అరుణకి ఇస్తే జితేందర్ ఫీల్ అవుతాడు, జితేందర్కి ఇస్తే డీకే అన్న ఫీల్ అవుతుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరిని కాదని సుధాకర్ రావుకి ఇచ్చిన ఆశ్చర్యం లేదు వాస్తవంగా. సుధాకర్ రావు కూడా ఆ విధంగా చాలా పెద్ద ఎత్తున ట్రై చేస్తూ ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. రీసెంట్గానే ఢిల్లీలోని పలు కీలకమైనటువంటి వ్యక్తులను కలిసి తనకు ఉండేటువంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్తే తనకు టికెట్ ఇస్తే మరి ఏ విధంగా గెలగలుగుతున్నటువంటి ఒక విషయాలను కూడా మరి ఆయన చాలా కీలకమైన వ్యక్తులతోటి డిస్కస్ చేసినట్లయితే మనకు వస్తున్నటువంటి సమాచారం. సో చూడాలి మరి ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి టికెట్ రాదో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి డీకే అన్నకు వీళ్ళకి ఇస్తే మాత్రం డీకే అన్నకు జితేందర్ మాత్రం మరి వాళ్ళిద్దరి పరిస్థితి కూడా ఆగమాగం అవుతుంది వాస్తవం చెప్పాలంటే.